బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఇంత చీప్ లోనా మోర్ దాన్ 80% డిస్కౌంట్ తో, అవి కూడా టాప్ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్. అండ్ అలాగే SLS ఫ్రీ, పారాబెన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అండ్ ఎన్నో ఫ్రీ. ప్రోడక్ట్ మాత్రం ఫ్రీ కాదు, డిస్కౌంట్ లో వస్తుంది, అది కూడా మాక్సిమం డిస్కౌంట్ లో. బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ నేనేం కొన్నాను అండ్ వాటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చూసేద్దాం పదండి. ఈ రెండు సేల్స్ ఒకటేసారి వచ్చేసాయి అండ్ కొన్ని దాంట్లో మంచి ఆఫర్స్ ని చెక్ చేసుకుని, పెద్ద పెద్ద బ్రాండ్స్ ని చెక్ చేసుకుని అండ్ అలాగే ఆ ప్రొడక్ట్స్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేసుకుని, నాకేం ప్రొడక్ట్స్ కావాలో నా షెల్ఫ్ లో చెక్ చేసుకుని, ఇన్ని చెక్ చేసుకుని లాస్ట్ కి నాకు నచ్చినవి ఆర్డర్ పెట్టేసి వచ్చేసాయి. అండ్ అవి వాడిన తర్వాత రియల్లీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను చేసిన షాపింగ్ కానీ దాని వెనకాల నేను చేసిన R&D, ఎస్ రియల్ గా షాపింగ్ కి R&Dనే కావాలి. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మన స్కిన్ కి ఎంత వరకు మంచిది అండ్ ప్రైస్ ఏంటి, కాంపిటేటివ్ కంపెనీస్ ఉన్నాయా, అందులో దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కంపేర్ చేయడం రియల్ గా ఒక R&D చేసినట్టే ఉంటది. ఇది సేల్ కోసమనే కాకుండా, ఈ సేల్ ఏముంది, సంవత్సరానికి చాలా సార్లు సేల్ వస్తూనే ఉంటాయి. ఈ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్స్ అని డిస్కౌంట్స్ బోర్డు వస్తూ ఉంటాయి. కానీ మనం ఈ టైంలో ఏంటంటే కొత్త ప్రొడక్ట్స్ ని ట్రై చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట. నాకు ఎప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటంటే మంచి కంపెనీస్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలి అండ్ కెమికల్ తక్కువగా ఉండి అండ్ కెమికల్స్ లేకపోతే ఇంకా మంచిది. అలాంటి ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను. దాని గురించే నేను సెర్చ్ చేస్తాను అనమాట. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే ఉన్నాయి కదా, ఈ రెండు కరెక్ట్ ఫెస్టివల్ టైం కి ముందు వచ్చాయన్నమాట. సో నేను ఏం చేశానంటే నాకు ఎలాగో ప్రొడక్ట్స్ కావాలి అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటివి ఐఎమ్ నాట్ సో మచ్ ఇంటూ ఇట్, నాకు ఓకే కానీ దాంట్లో కొంచెం ఏదైతే అవసరమో మనకు అది కొనేసాను చూసుకొని. దానికి సంబంధించిన వీడియోస్ బోలెడ్ ఉన్నాయి. సరే బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమన్నా ఉన్నాయి కదా, దాని గురించి ఏమైనా ఆఫర్స్ కానీ అండ్ మంచి ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఎంత సెర్చ్ చేసినా ఒక వీడియో కూడా దొరకలేదు నాకైతే. తెలుగులో అయితే అసలు లేదు. అన్ని ఎలక్ట్రానిక్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, ఫోన్స్ గురించి ఇవే వీడియోస్ బోలెడ్ ఉన్నాయి. చాలా సీక్రెట్ గా ఎవరికి వాళ్ళు కొనేస్తారనమాట. నేను ఈ రోజు మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. అది కూడా నేను కొన్నది, నేను సాటిస్ఫై అయ్యింది. ఆల్రెడీ నేను సర్చ్ చేసి, కంపేర్ చేసి, అనలైజ్ చేసుకొని, ఆ ప్రైస్ డిస్కౌంట్ చూసుకొని మంచి బ్రాండెడా కాదా, మంచి క్వాలిటీ ప్రొడక్ట్సా కాదా అండ్ మనకు మంచి డిస్కౌంట్ వస్తుందా లేదా కంపేర్ టు అదర్ సైట్స్ చాలా సర్చ్ చేసి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఏది అవసరమో ముందు అనలైజ్ చేసుకొని మన బడ్జెట్ తగ్గట్టుగా మన రేంజ్ లో మంచి బ్రాండెడ్ అండ్ మంచి క్వాలిటీ చూసుకొని కొన్నాను అనమాట. ఇందులో నేను కొన్న ఫస్ట్ ప్రోడక్ట్, డబ్బా తెచ్చాను, ప్రోడక్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. సో ఫ్రిడ్జ్ లో చూపిస్తా. ఇదేంటంటే ఫేస్ రోలర్. మన చేతులకి ఐస్ మొత్తం నంబ్ అయిపోతుంది కదా, ఆ నమ్నెస్ ఫీల్ అవ్వకుండా ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ఈ ఐస్ రోలర్ బాగా పనిచేసింది అండ్ చాలా చీప్గా వచ్చింది కూడా. ఎంత 49 రూపీసో సమ్ 59 రూపీసో ఉంది అంతే. ఇది నేను చేసిన షాపింగ్ అన్నిట్లో కూడా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. ఎంత ప్రైస్ పెరిగినా కానీ దీన్ని అయితే కొనాలి అని ఫిక్స్ అయిపోయింది. దట్ వన్ ఈజ్ జస్ట్ హెర్బ్స్ ఐలైనర్. ఓన్లీ 2 ml మాత్రమే, 295 రూపీస్ MRP. జస్ట్ హెర్బ్స్ కంపెనీది. ఇంత బుడ్డిగా ఉంది, ఎంత ముద్దుగా ఉందో, కానీ ఇది మాత్రం ఇంత పెద్దగా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఇది చిన్నది పెట్టుకుంటే ఓపెన్ చేస్తే పట్టుకొని కూడా రాదని. ఇది వేగన్, రిచ్లీ పిగ్మెంటెడ్, క్రుయల్టీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, జోజోబా ఆయిల్ ఉంది, హెర్బ్స్ ఎన్రిచ్మెంట్ కూడా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఫ్రీ ఫ్రమ్ పెట్రోకెమికల్స్, పారాబెన్. నేను ఫస్ట్ వాడిన జస్ట్ హెర్బ్స్ కంపెనీది ఏంటంటే కాజల్. అది స్మర్జ్ ఫ్రీ అండ్ హెర్బ్స్ తో తయారు చేసిన న్యాచురల్ కాజల్ అంటే తెప్పించాను అనమాట స్టార్టింగ్ లో. అది నార్మల్ పెన్సిల్ లానే ఉంటుంది, జస్ట్ మనం దాన్ని షార్ప్నర్ లో షార్ప్ చేసి వాడుకుంటూ ఉండాలి. షార్ప్నర్ కూడా వాళ్ళే ఇచ్చారు. కానీ అది వాడిన తర్వాత ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ జస్ట్ హెర్బ్స్ కంపెనీ. అప్పటి నుంచి దాన్ని వేరే ప్రొడక్ట్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ జస్ట్ హెర్బ్స్ కంపెనీ. కానీ సేల్స్ ఉన్నాయిగా. నా లాక్మీ ఐలైనర్ అయిపోయింది, కరెక్ట్ టైంకి సేల్ వచ్చేసింది. సరే ఈసారి చూద్దాం కదా అని చూస్తే దీనికి దానికి డబుల్ ప్రైజే ఉంది. అది ఎంత మనకు 80 రూపీసో ఎంతో 85 రూపీస్కి వచ్చేస్తుంది. పాజిటివ్ రివ్యూస్ బోలెడ్ ఉన్నాయి. చాలా మంది అన్నారు అనమాట నిజంగా ఇది లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్, స్మర్జ్ ఫ్రీ అని చెప్పి చాలా ఉంది. సో తెప్పించాను. తెప్పించాక వాడానండి, అసలు మాటలు లేవు. మా ఇంట్లో చిన్న పాప ఉంది, 2 years పాప. ఆ పాపకి జస్ట్ ఇట్లా నేను పెట్టుకుంటూ ఉంటే వచ్చింది, చిన్న చుక్క పెట్టాను అనమాట ఇలా బొట్టులాగా. కానీ ఈవినింగ్ అయింది, మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించాము ఆ పాపకి. ఆ పాపకి మంచిగా సోప్ పెట్టేసి ఫేస్ కడిగామా, అయినా కానీ అలానే ఉంది బొట్టు. అలా 2 days ఉందన్నమాట ఈ బొట్టు. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఈస్, నేను దీని సీక్వెన్స్ ఎలా ఇస్తున్నాను అంటే తెచ్చుకున్న ప్రోడక్ట్స్ లో నాకు మోస్ట్ ఇంప్రెస్డ్ ప్రోడక్ట్స్ లిస్ట్ లో ఆ సీక్వెన్స్ లో ఇస్తున్నాను అనమాట. నన్ను ఇంప్రెస్ చేసిన సెకండ్ ప్రోడక్ట్ ఏమో జస్ట్ 79 రూపీస్. ఎస్, అదే ఇది. ఇదేంటి ఇలా ఉంది, మొత్తం డైనోసర్ కి పైన దాని కొమ్ములు ఉంటాయి కదా పైన, అలా ఉంది. నన్నే ఫోకస్ చేస్తే ఏమొస్తుంది, ప్రోడక్ట్ ని ఫోకస్ చేయి. ఇది నేనే తీసుకుంటున్నాను, నాకు నేనే చెప్పుకుంటున్నాను అనమాట. ఇలా ఉన్నాయి ఇవన్నీ సిలికాన్వి, చాలా 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 సాఫ్ట్ గా ఉన్నాయి. చూస్తే పుచ్చుకుంటాయేమో అన్నట్లుంది. ప్లాస్టిక్ కాదు ఇదంతా. ఇవన్నీ బ్రెజిల్స్ మొత్తం సిలికాన్వి. అండ్ పైన పట్టుకోవడానికి ఇలా వచ్చింది అనమాట. సో ఇలా పట్టుకొని ఇలా
ఎంత హాయిగా ఉందంటే రియలీ కొన్ని మసాజెస్ తల్లో పెట్టగానే హెయిర్ ని మొత్తం ఇలా లాక్కొని వచ్చేస్తాయి. అసలే హెయిర్ ఫాల్ కదా, హెయిర్ మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనుకుంటే అది ఉన్న హెయిర్ ని కూడా పీకేస్తూ ఉంటాయి అనమాట మాక్సిమం. బట్ ఇదైతే 79 రూపీస్ కదా, సర్లే దీనికి ఏమంటుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ రియలీ ఇంప్రెస్డ్. అసలు ఇలా నిదానంగా ఎంత సేపు అన్నా గానీ ఒక్క హెయిర్ కూడా లాగలేదు అసలు. ఇది ఇప్పుడు మీ ముందు జస్ట్ ఇలా అంటున్నాను, మళ్ళీ హెయిర్ చెడిపోతుంది పైపైన అంటున్నాను. కానీ ఆయిల్ పెట్టుకుని చక్కగా మసాజ్ చేసుకున్నాను 10 minutes. ఎంత హాయిగా నిద్ర వచ్చింది అసలు ఆ రోజు నైట్. అండ్ తర్వాత దీన్ని మంచిగా లిక్విడ్ సోప్ వేసేసి క్లీన్ చేశాను, చాలా క్లీన్ అయిపోయింది. అండ్ ఇలాగే డ్రై మసాజ్ చేసుకోవచ్చు, లేదా షాంపూయింగ్ చేసేటప్పుడు షాంపూ వేసుకుని కూడా రబ్ చేసుకోవచ్చు అంట. బట్ నాకు షాంపూ అంతేం ఉన్న అవసరం లేదు, అంత జిడ్డు ఏమి ఉండదు. ఇది మసాజ్ కి చాలా బాగా పనిచేసింది. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం చేత్తో మసాజ్ చేసుకునే కంటే కూడా ఇది చాలా బాగుంది. ఆహా, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా చీప్. నేను చెప్పింది మీరు నమ్మకపోయినా మీకు పోయేది అక్కడ 80 రూపీస్. కానీ మీకు కనుక నిజంగా హెల్ప్ఫుల్ అవుతాయి వచ్చి కింద కామెంట్ చేయండి. ఏంటో ఇది నన్ను ఫోకస్ చేస్తుంది కెమెరా, నన్ను నల్లగా చేస్తే తప్ప ఇది కనిపిస్తలేదు. ఇది జస్ట్ హెర్బ్స్ కాజల్. ఫస్ట్ కొన్న జస్ట్ హెర్బ్స్ ప్రోడక్ట్ ఇదే అనమాట. మాన్యువల్ గా దీనికి ఒక షార్ప్నర్ కూడా వాళ్ళే ఇస్తారు. బట్ ఇది షార్ప్ చేసిన ప్రతిసారి ఇది ఇలా కంటికి కాజల్ పెట్టుకుంటూ ఉంటే ఈ చెక్క ముక్కలు ఉన్నాయి కదా, ఇది కొంచెం కుచ్చుకున్నట్టుగా ఇరిటేషన్ అవుతుంది అనమాట. సో ఇది రిట్రాక్టబుల్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. బట్ సేమ్ అలాగే ఇది రిట్రాక్టబుల్ ఇచ్చేసారు కూడా, ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లమే చాలా మందికి వచ్చిండొచ్చు. అండ్ అలాగే యూజర్ ఫ్రెండ్లీ ఉంటేనే మాక్సిమం యూజ్ చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద కంపెనీల వారి స్మర్చ్ ఫ్రీ అని తీసుకున్నా కానీ మెయిన్ గా కాజల్స్ ఏంటంటే ఈవినింగ్ అంతా స్ప్రెడ్ అయ్యి మొత్తం కంటి కింద కంటి పైన మొత్తం ఇలా అనుకుంటే మొత్తం అంతా అయిపోయేది. కానీ జస్ట్ హెర్బ్స్ కంపెనీది మాన్యువల్ పెన్సిల్ ఇది ఇంకా ఎక్కువ వాడలేదు, కానీ వాడాను. బట్ పెద్ద ఇది కూడా ఏం స్మర్జ్ అవ్వలేదు, సేమ్ ఇలానే అనిపించింది. ఇది పెట్టుకున్న తర్వాత మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కి కూడా అంతే థిక్ గా అంతే బ్లాక్ గా స్మర్చ్ ఫ్రీగా మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే వచ్చే నమ్మకం అనమాట అది. సో అలాంటి నమ్మకం నాకు జస్ట్ హెర్బ్స్ ద్వారా వచ్చింది. జస్ట్ హెర్బ్స్ కంపెనీ అయితే more than 80% డిస్కౌంట్ ఇస్తుంది డిఫరెంట్ ప్రొడక్ట్స్ పైన. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే అందులో ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. నేను కొన్న ప్రొడక్ట్స్ లింక్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలన్న వాళ్ళు కొనండి. బట్ నిజంగా నేను చెప్పింది నా జెన్యూన్ రివ్యూ అనమాట. మనం రెగ్యులర్ గా వాడే వాటిల్లో కాజల్ అవి ఎంత వరకు కెమికల్ ఫ్రీ తీసుకుంటాము. అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి చాలా మంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, అంటే తక్కువ రేట్ కి ఉండాలి అండ్ డైలీ వాడతాం కదా అని. కానీ రెగ్యులర్ గా వాడేటప్పుడే మంచి ప్రొడక్ట్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనం రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాం కదా. మన లిప్స్ నల్లగా అవ్వద్దు, ఆ కెమికల్స్ లోపలికి వెళ్ళిపోయి దాంతో క్యాన్సర్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అన్న భయం కూడా ఉండొద్దు అవి రాసుకుంటున్నప్పుడు. సో నేను కొన్న జస్ట్ హెర్బ్స్ లిప్స్టిక్ ఇది. ఫస్ట్ నేను జస్ట్ హెర్బ్స్ కంపెనీది ట్రయల్ ప్యాక్ ఉంటుంది కదా చిన్నది, అదెంత 400-415 కొన్నా అనమాట ఆఫర్లో. అప్పుడు కూడా ఎంత 350 రూపీస్ సంథింగ్ ఏదో ఆఫర్లో డిస్కౌంట్లు ఇట్లే. నాకు ఏదైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను. అండ్ అలాగే ఆఫర్లో వచ్చినప్పుడు దాన్ని కొనేసి ట్రై చేస్తాను అనమాట. తర్వాత నచ్చిన తర్వాతనే పెద్ద ప్రొడక్ట్స్కి వెళ్తాను. ఫస్ట్ శాంపిల్స్ చిన్న సైజెస్ ట్రయల్ ప్యాక్స్ లాంటివి కొంటాను. ట్రయల్స్ అని తెప్పించాను. వాటన్నిటిలో 16 కలర్స్ ఏమో ఇందో ఇచ్చారు. అన్ని ఇంతే ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. అవి ట్రావెలింగ్ చేసేటప్పుడు అక్కడ ట్రిప్ కి ఇక్కడ ట్రిప్ కి వెళ్ళినప్పుడు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. టప్పని వేసుకొని వెళ్ళిపోవడం. వాటి మూటలు అంటున్నా, వాటి మూతలు లూజ్ అయిపోయి నా పౌచ్ అంతా లిప్స్టిక్ అంటిన రోజులు కూడా ఉన్నాయి. అంత చిన్నవి అనమాట, ఇంత ఉంటాయి మూతలు. కొన్ని లూజ్ అయిపోతాయి, కొన్ని అక్కడ ఇక్కడ పడిపోతాయి, కొన్ని కావాల్సిన టైంకి దొరకవు. దాంట్లో నాకు ఒక 3-4 కలర్స్ బాగా నచ్చాయి. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే రెడ్ కలర్, డీప్ రెడ్ కలర్. దీని ప్రైస్ ఏమో 745 ఉంది ఎంఆర్పి ప్రైస్. ఇది మనకు 315 రూపీస్ ఆఫర్ లో వచ్చేసింది. అంటే ఎంత more than 50% ఆఫర్లో ఉంది. నాకు తెలిసి 60% ఎంతో ఆఫర్లో ఉంది. అసలు ఇది బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే చాలా ప్రీమియం లుక్ ఉంది. అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన గోల్డ్ అండ్ వైట్. ఇవన్నీ కూడా ఏమి స్పాన్సర్ కాదు, మొత్తం ఇవన్నీ నేను ఓన్ గా నేను రివ్యూ చేసుకుని నాకు నచ్చినవి కొని నేను చెప్తున్న రివ్యూ. ఇది నా జెన్యూన్ పర్సనల్ రివ్యూ. బ్యూటిఫుల్ గా ఉంది కలర్, డీప్ రెడ్ కలర్. అండ్ రెడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు, రెడ్ షర్ట్స్ లో ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇది కొనండి. ఇవే కాకుండా చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ నేను కొన్న ప్రోడక్ట్ ఏంటంటే మామా ఎర్త్ కంపెనీలో నా మోస్ట్ ఫేవరెట్ సన్ స్క్రీన్ ఇది. అండ్ నేను సన్ స్క్రీన్స్ లో బోర్డ్ కంపెనీస్ ట్రై చేశాను. లోటస్ అని, అవన్నీ ఇవన్నీ, లాక్టోకలమైన్ అని చెప్పేసి, అండ్ స్కిన్ క్రాఫ్ట్ వాళ్ళది, ఇంకా బోర్డ్ కంపెనీస్ వాడని గుర్తు రావట్లేదు సడన్ గా. కానీ ఎన్ని కంపెనీస్ వాడినా లాస్ట్ కి నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయి ఇది నా 4th ప్యాక్ ఆర్డర్ పెట్టి 3 months వస్తుందా, అంతేం రాదు, నాకు 2 months వస్తుంది అంతే. ఇది ఎందుకంటే రెగ్యులర్ గా పెట్టేది కాబట్టి 80 grams 2 months వస్తుంది. ప్రైస్ ఎక్కువ ఉన్నా ఎంతున్నా ఆఫర్లో ఉన్నా లేకపోయినా నాకు కావాల్సినప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టే ప్రోడక్ట్ ఇది. సన్ స్క్రీన్ పూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ 2 hours కి ఒకసారి అప్లై చేస్తూ ఉండాలి. మామా ఎర్త్ కంపెనీల మాత్రం ఎవ్రీ 6 hours కి ఒకసారి అనమాట. సో చీటికి మాటికి ముఖం కడుక్కొని సిస్టమ్ ముందు కూర్చున్నాక నెక్స్ట్ మొబైల్స్ లోనే ఉంటాము. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు వాడుతూ ఉండాలి. సో అలాంటప్పుడు మళ్ళీ 2 hours కే మనం పూసుకోవాలంటే అది ఒక పెద్ద పని అనమాట. వైట్ కాస్టింగ్ లేదు, లైట్ వెయిట్ ఉంది. 6 hours తర్వాత మళ్ళీ అది అప్లై చేసుకోవాలి. అండ్ ప్రైస్ కూడా ఇది ఇచ్చే బెనిఫిట్స్ తో ఇట్స్ ఓకే. సో కెమికల్స్ ఏమీ లేకుండా ఉండే ప్రొడక్ట్స్ లో మనకు మామా ఎర్త్ కూడా మంచి ప్రొడక్ట్స్ ఇస్తుంది. మామా ఎర్త్ కంపెనీది
వాల్యూమ్నైజింగ్ మస్కారా. ఆల్మండ్ కాస్టర్ ఆయిల్ తో ఉంది అండ్ మేడ్ సేఫ్, 12 hours లాంగ్ స్టే, కండిషన్ లాషెస్, వాటర్ రెసిస్టెంట్, ఆప్థమాలజికల్లీ టెస్టెడ్. అండ్ మాక్సిమం నాకు ఏంటంటే ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్ అండ్ నేను నాకు తెలిసిన డిఐవై హోమ్ రెమెడీస్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇలా రెగ్యులర్ గా మనం వాడే మస్కారాని అది ఇది తయారు చేసుకొని ఉండలేం కాబట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వాడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇలా మంచి మంచి ప్రోడక్ట్స్ ని పెద్ద డ్యామేజ్ కాకుండా ఉండేలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే వాడతాను. పర్ఫెక్ట్ బ్రో తెప్పించాను. దీని ప్రైస్ అయితే MRP 275 ఉంది. చిన్న క్యూట్ బాక్స్ వచ్చింది. ఓపెన్ చేస్తే కెమెరా కనిపిస్తుంది. ఇది బ్రౌన్ అండ్ ఇది బ్లాక్. చిన్న పెన్సిల్ ఇచ్చాడు. నాకు ఇదే నచ్చలేదు అసలు. నేను తెప్పించిందే మెయిన్గా ఐబ్రో పౌడర్. నాకు బ్రష్ పెద్దగా ఉండాలన్నమాట. చేతిలో పట్టుకుంటే ఇలా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి. బట్ ఓకే, మనకు ట్రావెలింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. పర్స్లో వేసుకొని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నప్పుడు చాలా ఈజీగా ఉంది. అండ్ మిర్రర్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్ని మధ్యలో ఫిల్ చేసుకోవాలంట అండ్ డార్క్ కలర్ని అవుట్లైన్స్ తీసుకోవాలంట. వాళ్ళు ఇచ్చిన ప్యాక్ మీద ఉంది. మరి నేను ఇంకా ట్రై చేయలేదు. స్మర్జ్ ఫ్రీ అని చెప్పేసి రివ్యూస్లో రాశారు. నేను కూడా అప్లై చేసుకున్న తర్వాత 2-3 hours అయినా స్మర్జ్ ఏం అవ్వలేదు. స్విస్ బ్యూటీ కంపెనీ ఐబ్రో దాంట్లో ఏంటంటే స్మర్జింగ్ 2-3 hours తర్వాత ఉందన్నమాట. కొంచెం ఎక్కువ పెట్టగానే ఇలా మొత్తం ఇలా పైకి అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇది అలా అవ్వదు అనుకుంటున్నాను. కానీ ఒక్కసారికి 2 సార్లకి ఏం తెలుస్తుంది. కనీసం ఒక 1 week అన్న వాడితే అది మనకి ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. కానీ బాక్స్ మాత్రం భలే క్యూట్గా ఉంది. అమ్మాయిలకి ప్రోడక్ట్ మంచిగా ఉండాలి అండ్ అలాగే దాని ప్యాకింగ్ కూడా మంచిగా ఉండాలి. సో బాక్స్ చాలా ముఖ్యం అమ్మాయిలకి. కరెక్టే కదా. అండ్ అన్నీ చూపించేసానా. కొన్ని చిన్న ప్రోడక్ట్స్ కూడా కొన్నాను. అవి ఫాస్ట్గా చూపించేస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటా. ఐబ్రో బ్రష్ ఇది జస్ట్ 50 rupees. కానీ 2 పెట్టాను ఆర్డర్. ఎందుకంటే కాంబోలోనే ఉంది. కంపల్సరీగా 100కి 2 పెట్టాలంట. ఇవి ట్రాన్స్పరెంట్ దువ్వెన అండ్ ఇదేమో ఐబ్రో బ్రష్. వీటిని చాలా ట్రై చేశాను అనమాట. అంటే వేరే కంపెనీస్ కొందామని చెప్పేసి ఏది అసలు దీంట్లో ఏముంటుందో ఏమో కానీ ఇది ఇంత బ్రష్ కోసము 200-300 వేరే కంపెనీస్ బోలెడ్ ఉన్నాయి. సర్లే మనకు దగ్గరలో ఉన్న బ్యూటీ స్టోర్కి వెళ్ళినప్పుడు కొందాం అనుకున్నాం. బట్ లక్కీలీ ఐ గాట్ ఇట్. సో మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇది నేను లింక్ ఇస్తాను కింద, కొనేయండి. మనం ఐబ్రోస్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా షేప్ చేసుకుని చాలా బాగుంటుంది. ఇలా పైకి అనేసుకుని ఈ సేల్ ఇవే కాకుండా ఇంకా బోర్డ్ అవసరమైన పని ప్లాన్ చేసి కొనుక్కున్నాను. జస్ట్ లైక్ ఇంట్లో మాపింగ్ బకెట్ అలాంటివన్నీ కొన్నాను అనమాట. మాపింగ్ బకెట్ ఏది కంపెనీ అంటే అదేదో కంపెనీ తెలియదు కానీ మంచి రివ్యూస్ ఉన్నాయి. బట్ ఆఫర్లో అది 900 rupeesకి ఎంతో వచ్చింది. బట్ ఇట్స్ గుడ్. మైక్రో ఫైబర్ క్లాత్ది. అండ్ అలాగే నా పవర్ బ్యాంక్ కూడా మొత్తం పేలిపోయేలాగా ఉబ్బింది అనమాట. సో ఆ పవర్ బ్యాంక్ తీసేసి ఇప్పుడు కొత్తగా ఇంకో కంపెనీది కూడా ఆర్డర్ పెట్టాను. ఇంతకుముందు మీ కంపెనీది కొన్నాను. ఈసారి ఆంబ్రాండ్ కంపెనీ మీద ఆఫర్ బాగుందని చెప్పేసి తెప్పించాను. కేబుల్ ఉంది, అంతా ఉంది. అండ్ ఇది కూడా ప్రైస్ ఎంత పడింది. సో ఇది కూడా నా హ్యాండ్ బ్యాగ్లో సరిపోతుంది అనమాట. సో అందుకే తెప్పించాను. దీనికి మంచిగా పౌచ్ కూడా ఇచ్చారు. ఎంత ముద్దుగా ఉందో. ఏదన్నా అమ్మాయిలకి బాక్స్లు బ్యాగ్లు చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కంటే. అండ్ ఈసారి బ్యూటీ షాపింగ్లో నన్ను డిసప్పాయింట్ చేసిన ఒక బ్రాండెడ్ కంపెనీ ప్రోడక్ట్ కూడా ఉంది. నాకు ఏదైతే చాలా ఇష్టపడి మొత్తం చాలా ట్రై చేద్దాం అనుకున్నానో అదే కంపెనీ ప్రోడక్ట్ అనమాట. ఇది జస్ట్ హెర్బ్స్ కాంపాక్ట్ పౌడర్. దీని గురించి బోలెడు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ప్యాకింగ్ కూడా ఎంత బాగుందంటే చాలా ప్రీమియం ప్యాకేజింగ్లో వచ్చిందనమాట. సో మంచిగా ఇలా స్పాంజ్ ఉండి అట్టముక్కే కాకుండా స్పాంజ్ ఉంది. అండ్ అలాగే ఈ బాక్స్. కానీ నాకు వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఓపెన్ చేయగానే ఇందులో మొత్తం విరిగిపోయి ఉంది కాంపాక్ట్. సో ఇలా వచ్చిందనమాట. నాకు SPF ఉన్న కాంపాక్ట్ పౌడర్ అండ్ హైడ్రేటింగ్ కాంపాక్ట్ పౌడర్ తీసుకుందామని చెప్పేసి చాలా సెర్చ్ చేసి చాలా రివ్యూస్ చేసి చదివి అండ్ అవి ఇవి చూసుకొని దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని నేను పెట్టిన ఈ జస్ట్ హెర్బ్స్ కంపెనీ 645 ఉంది. బట్ ఆఫర్లో నాకు 355 కాదు 255.6 అంటే 256 rupees ఎంత పడింది. అలా ఈగర్గా వెయిట్ చేశాను అనమాట. ఈ ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామని. ఎందుకంటే కాంపాక్ట్ మనం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కాస్త స్కిన్ ఆయిలీ ఉన్నప్పుడు జస్ట్ ఇది కొంచెం టచ్అప్ ఇచ్చుకుంటే చాలు. అండ్ వెంటనే మంచి గ్లోగా అయిపోతుంది ఫేస్. మళ్ళీ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో అలా అని పెట్టుకున్నాం. కానీ ఇది ఇలా ఓపెన్ చేయగానే ఇలా వచ్చేసరికి ఐ గాట్ వెరీ డిసప్పాయింటెడ్. థ్యాంక్స్ టు అమెజాన్. నాకు అది మొత్తం రీఫండ్ చేసేసింది. ఇంట్లో మాత్రమే వాడుకోవాలనుకుంటే ఓకే, బట్ ట్రావెలింగ్కి ఇట్స్ నాట్ రికమెండెడ్. అదంటే టాల్క్ లాంటివి లేవు కాబట్టి చాలా స్ట్రాంగ్గా లేదనమాట ఈ కేక్. న్యాచురల్ ప్రోడక్ట్ కదా, ఓకే. ఒక్కసారి ఇలా పెట్టగానే నిజంగా చాలా అసలు ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇది ప్రోడక్ట్ బాగుంది, కానీ దీన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారు చేస్తే బాగుండేమో. అంటే ప్రోడక్ట్ స్ట్రాంగ్ కాదు, మీకు చూపిస్తున్నాను. కింద మొత్తం పడిపోయింది. ఇది విరిగిపోయిన తర్వాత కూడా పడిపోతుంది అబ్బా. సో 645 rupees. ఐ థింక్ ఇట్స్ నాట్ వర్త్. వేరే కంపెనీస్ కూడా ట్రై చేయొచ్చు. సో కాంపాక్ట్ పౌడర్ నన్ను డిసప్పాయింట్ చేసింది అనమాట. అది కూడా జస్ట్ హెర్బ్స్ కంపెనీ.
క్వాలిటీ బాగుంది కానీ నాకు ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేసేసరికి అది విరిగిపోయేలా ఉందన్నమాట. అంత స్ట్రాంగ్గా ఇచ్చాడు మూతని. మామూలుగా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు అమ్మాయిలు ఏమి బాడీ బిల్డర్స్ కాదు ఇట్లా ఓపెన్ చేసి దాన్ని ఇంత స్ట్రాంగ్ ఓపెన్ చేయడానికి. అమ్మాయిలకి ఇలా అంటే ఓపెన్ అవ్వాలి. అండ్ అలాగే ట్రావెలింగ్లో క్యారీ చేయాలంటే కొంచెం గట్టిగా కూడా ప్రెస్ అయి ఉండాలి, అది మొత్తం కాంపాక్ట్. సో ఇది అలా లేదు. అండ్ అలాగే చాలా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి అది ఉండదు కూడా ట్రావెలింగ్లో. సో డోంట్ క్యారీ ఇన్ యువర్ పౌచెస్. ఇంట్లో పెట్టుకున్నా ఉంటే పెట్టేసుకోండి. కింద పడిందా చేతికి రాదు, ఫిక్స్ అయిపోండి. ఇంకొకటి చెప్పాలి, నేను అన్నిటికన్నా కొన్నాను చాలా చిన్న వస్తువు, బట్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవేంటంటే మనం ఫోన్కి ఛార్జింగ్ కేబుల్స్ అవి ఇవి పెడతాం కదా, అవి చివర్లో విరిగిపోతూ ఉన్నాయి. చాలా వరకు అలానే జరిగాయి. మళ్ళీ కొత్త కేబుల్స్ కొనాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా వాటికి చివర్లలో ఇలా ఇవి తగిలించేస్తే ఇవి సపోర్టివ్గా ఉండి కేబుల్స్ ఎక్కువ రోజులు ఉండేలా చేశాయన్నమాట. సో ఈ 12 పీసెస్ నాకు 79 రూపీస్ అంటే 80 రూపీస్ పడ్డాయి. చాలా బాగున్నాయి అన్నమాట. నేను కొన్న వాటిలో వెంటనే వాడిన వస్తువు ఏంటంటే ఇది కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఇంకొకటి కూడా కొన్నాను, ఆల్రెడీ చూపించాను నేను ఒక వీడియోలో, నా మార్నింగ్ రొటీన్ అనే వీడియోలో. ఆర్పాట్ కంపెనీది నా దగ్గర ఎలక్ట్రిక్ కెటిల్ అనమాట. అంటే మల్టీపర్పస్ కెటిల్ ఉండింది. అందులో ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఓన్లీ హాట్ వాటర్ తాగడానికి కష్టం అవుతుంది. నాకు కొద్దిగా గోరువెచ్చని వాటర్ కానీ మనం గ్రీన్ టీ పెట్టుకుంటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ దీంట్లో ఇన్ఫ్యూజ్ అయిపోతాయి అవి వాడిన తర్వాత. సో దానికోసమే ఓన్లీ వాటర్ కోసం మాత్రమే తెప్పించింది ఈ ప్రెస్టీజ్ కంపెనీ. ఇది కూడా ఆఫర్లో ఉంది. ఐ థింక్ ఇట్స్ 699 సంథింగ్ ఉంది అందనమాట. అంతే. 1.8 లీటర్స్. బాగుంది క్వాలిటీ. మంచి గ్లాస్ మూత, వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కింద దీని మీద రాశారు కూడా, దిస్ కెటిల్ ఈజ్ డిజైన్డ్ ఓన్లీ టు బాయిల్ వాటర్, డోంట్ యాడ్ మిల్క్ పౌడర్ ఆర్ యూజ్డ్ టు బాయిల్ మిల్క్ ఆర్ అదర్ బెవరేజెస్. సో ఓన్లీ వాటర్ కోసమే. ఇక్కడ తీయడానికి ఏం లేదు, ఇట్లా డైరెక్ట్ క్లీన్ చేసేయడమే. ఇది కాస్త వెడల్పుగా ఉంది. అండ్ అలాగే చేయి కూడా చాలా ఈజీగా దొరికిపోతుంది క్లీన్ చేయడానికి. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తీసుకున్న క్వాలిటీ కూడా బాగుంది. సో ఈసారి అమెజాన్ ఇండియన్ ఫెస్టివల్లో నేను చేసిన షాపింగ్ ఇది. అండ్ నా ప్రోడక్ట్స్ ఇవి, వాటి రివ్యూస్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో మీకు ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేస్ చేయండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా న్యాచురల్గా, కెమికల్ ఫ్రీగా, పారాబెన్స్ కానీ, సిలికన్స్ కానీ, SLS కానీ లేకుండా ఉండేలాగా మ్యాక్సిమం ట్రై చేయండి. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పోయినా కానీ అవి కొన్ని రోజులు ఎక్కువగా వస్తాయి అండ్ మనకు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది కాబట్టి. సో ప్రిఫర్ న్యాచురల్ ప్రోడక్ట్. అన్నిటికన్నా మెయిన్ మన హోమ్ రెమెడీస్ వాడుకోవడం, ఆ తర్వాత కొన్ని తప్పని వస్తువుల్ని మనము మంచి ప్రోడక్ట్స్ని కొని పెట్టుకోవడం. ఇంతే మనం తీసుకోవాల్సిన బ్యూటీ కేర్. ఇలాంటి మంచి వీడియోస్ బోలెట్ చేస్తూ ఉంటాను అండ్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే, వాళ్ళకి మంచి ప్రోడక్ట్స్ అనిపిస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. రావట్లేదు మరి.